సుఖీభావ తరపున ఏదైనా చారిటీ డొనేట్ చేద్దాం అనుకున్నాను సార్ అమౌంట్. నామాల వేణుగోపాల్ చాలా తక్కువ టైంలో నోటెడ్ పర్సన్ అయిపోయాడు సుఖీభావాలో. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ హార్డ్ వర్క్స్ పేస్ ఆఫ్. కష్టే ఫలి కదా, కష్టపడితే ఫలితం వచ్చుద్ది. దేవుడు కూడా అంత తేలిక లక్కీ డ్రాలు అందరికి ఇవ్వడండి, పనిచేసేవాడికే ఇస్తాడని నాకు రుజువైంది ఇప్పుడే. కరెక్టా? సార్ కామెడీ ఏంటంటే ఫస్ట్ టైం సార్ నేను 5,000 చేశాను. ఫస్ట్ టైం నేను వచ్చి కరెక్ట్గా 1 year 3 months అవుతుంది. ఇప్పుడు దాకా నేను సూపర్వైజర్ తర్వాత ఎప్పుడు 2,500 ఆపలేదు. ఈ నెలే స్కూటీ ఉంది, ఎక్కువ వర్క్ చేయాలి, యాక్టివ్ టీమ్ ప్లాన్ ఉంది, నేను జైపూర్ వెళ్ళాలనే ప్లాన్ కోసమే 5,000 టార్గెట్ పెట్టుకున్నాను, యాక్టివ్ టీమ్ ప్లాన్ పెట్టుకున్నాను. ఆ ప్లాన్ ప్రాసెస్ కానీ ఇది అయింది సార్. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా వైఫ్ ఏమో స్కూటీ కొను, నేను వర్క్ చేయాలి అని చెప్తా ఉంది. బట్ స్కూటీ జరిగింది, అదే అమౌంట్ నేనైతే చారిటీకి ఇస్తాను సార్. ఫోర్ డేస్ నుంచి ఫుల్ ఫీవర్తో ఉన్నాడు, అయినా కానీ వర్క్ చేస్తున్నాడు. ఫుల్ ఫీవర్, ఇంజక్షన్ వేయించుకున్నాడు, వర్క్ వెళ్తున్నాడు, ఎండలో వెళ్తున్నాడు. మా ఇద్దరు గొడవ కూడా అయింది విషయంలో. దేవుడు కష్టపడే వాళ్ళని చూస్తాడని నమ్మా నేను. చిన్న పిల్లలు, చాలా చిన్న పిల్లలు, వాళ్ళని వదిలేసి మేము ఫంక్షన్కి వస్తున్నాం. రావడం కూడా ఇష్టం లేదు, మా వారు రాకపోతే ఊరుకోరు, ఇద్దరు ఉండాలి అని చెప్తాడు. సో బలవంతంగానే వస్తున్నాం. మా కష్టాన్ని దేవుడు చూస్తాడని నమ్ముతా. ఇక్కడి నుంచి గట్టిగా పని చేస్తాను సార్. నా కష్టం అంటే నేనేంటి ఎల్డిఆర్కి రావాలి సార్, అది నా కష్టం. ఇది లక్కీ టీపు, లక్కీగా వచ్చింది. నా కష్టం నేను ఎల్డిఆర్కి రావాలి, అది నా కష్టం. ఓకే, సో బాగుందా? సో ఒకసారి గట్టిగా నామాలు వేణుగోపాల్ గారు వాళ్ళ వైఫ్ ఒకసారి గట్టిగా క్లాస్ కొడదామా? ఓకే, సో when you work hard, God's grace will be there. మనం కష్టపడితే దేవుని కృప కూడా మనకి తోడుగా ఉంటుంది. అదృష్టం అంటే కష్టపడేవాడికి వాళ్ళ కష్టాన్ని తగ్గట్టుగా అదృష్టం కలిసి వస్తుంది. కరెక్టా? సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖీభావలో చాలా కూర్చోండి అందరూ కూడా సుఖీభావలో చాలా ప్రమోషన్స్ తీసుకున్నారు మీరందరూ కూడా. మనందరం చాలా పిక్నిక్లకి వెళ్ళాం, మనందరం చాలా వెకేషన్లకి వెళ్ళాం. అండ్ ఈరోజు మన బైక్ ప్రమోషన్ చాలా మంది కష్టపడ్డారు, అండ్ యూ ఆల్ ఆల్సో డిజర్వ్. బట్ వాళ్ళకి ఈరోజు మంది నెక్స్ట్ రోజు వస్తుంది. సో ఎంతమంది నెక్స్ట్ కష్టపడతారు మీ అందరు కూడా? ఓకే, నెక్స్ట్ రికగ్నేషన్స్ లోకి వెళ్ళిపోదాం. సార్ మాకు నెక్స్ట్ ఏంటి చెప్తే చేశారు సార్, మీ నెక్స్ట్ అడిగి చేశారు సార్. మరి ఈ మంత్ మళ్ళీ కష్టపడతాం సార్ ఈ మంత్.